అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, చీనీ రేట్లు అనేది గత వారం కంటే ఈరోజు కొద్దిగా రైజ్ అయినాయని చెప్పచ్చు. శనివారం రోజు కూడా వారం అంతటికీ కలిపి 21, 22 అలా వేసింటే 24తో వేయడం జరిగింది శనివారం రోజు. శనివారం రోజు కంటే ఈరోజు ఇంకొంచెం ఎక్కువ రేటు అనేది మార్కెట్లో పలకడం జరిగింది. మనం అనుకున్నట్టుగానే హోలీ పోయిన తర్వాత రేటు రైజ్ అవుతుంది అనుకున్నాము. అలాగే శనివారం రోజు నుంచి మనకి కొద్దిగా 1-2 రూపాయలు ఇట్లా పెరుగుతుంది, ₹1, ₹2. ఇక ఈరోజు మార్కెట్ విషయాలు కనుక మనం చూసినట్టయితే మొత్తం మార్కెట్కి 500 నుంచి 550 టన్నుల వరకు ఈరోజు చీనీకాయలు అనేది రావడం జరిగింది. అందులో కలర్కాయ 15, 16 నుండి స్టార్ట్ అయ్యి 18, 19 వరకు కొద్దిగా కాయ సైజుని బట్టి పోవడం జరిగింది. ఇక పచ్చికాయల విషయానికి వస్తే 17,000తో స్టార్ట్ అయ్యి 24,000 వరకు టాప్ రేట్తో పోవడం జరిగింది. ఎక్కువ శాతం 24,000తోనే టాప్ రేట్ పోవడం జరిగింది. 1-2 లాట్లు మాత్రం 25, 26 ఇలా పోవడం అయితే జరిగింది. మొత్తానికైతే గత వారంతో పోలిస్తే ఈ వారం కొంచెం బెటర్గానే అనిపిస్తోంది ఈరోజు మార్కెట్. చూద్దాం, మళ్ళీ రేపటి నుంచి ఇంకా ఎలా అవుతుందనేది చూడాలి. పక్కనున్న పులివెందుల మార్కెట్లో కంటే కూడా అనంతపురం మార్కెట్లో 1-2 రూపాయలు ఎక్కువగానే రేట్ అనేది పోవడం అయితే జరుగుతుంది. ఇక రైతుల దగ్గర ఎలా కొంటున్నారు వ్యాపారస్తులు అన్న విషయం అయితే ఎక్కడా తెలియట్లేదు. మా సైడ్ అయితే రైతులు ఎవరు పీకట్లేదు. 30 అంతవరకు పీకినారు, వాటికి స్టాప్ అయింది. హోలీ పోతే రేట్ రైజ్ కావచ్చు అనే మాట అన్నారు కాబట్టి ఇంకా రేపటి నుంచి ఏమన్నా వ్యాపారస్తులు వస్తారేమో చూడాలి. ఇంకా ఒకవేళ అలా వ్యాపారస్తులు వచ్చి ఎవరైనా మా ఏరియాలో ఎక్కడైనా నాకు తెలిసిన చోట ఏమన్నా కొంటే వీడియోలో షేర్ చేసుకుంటా మీతోను. ఇక ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇకనైనా రేట్ రావాలని ఆశిస్తూ మీ ధనంజయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.